ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభమవుతుంది. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డుకుంది. ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించి నిర్మాణాల స్థితిగతులను అడిగి తెలుసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక నుంచి ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది. 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం సీడాక్సిస్ రోడ్డు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలు, ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలిస్తారు. 5 ఏళ్ల పాటు తన పాలనలో రాజధాని నిర్మాణాలను నిలిపివేసిన జగన్ భవనాలను పాడుపెట్టారని దుయ్యబట్టారు. 70-80% నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వదిలేసిందన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్లిన చంద్రబాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డుకుంది. తాజాగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను తెలుసుకోనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఛాంబర్లో పూజలు నిర్వహించిన అనంతరం దస్త్రాలపై సంతకాలు చేశారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు దస్త్రంపై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ దస్త్రంపై సంతకాలు చేశారు. అలాగే పలు దస్త్రాలపై ఆయన సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, వివిధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, నేతలు పవన్కు అభినందనలు తెలిపారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీలోని మంత్రి కార్యాలయంలో పయ్యావుల బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శకమైన పాలన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీఎల్పీలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం శాసనసభ కార్యాలయంలో శాసనసభ వ్యవహారాల బాధ్యతలు నేడు స్వీకరించిన సందర్భంగా కేశవ్ మాట్లాడారు. శాసనసభ ఏర్పాట్లకు చెందిన ఫైల్స్పై తొలి సంతకాలు చేశారు. శాసనసభ సమావేశాలలో రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి అర్థవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనంతో కూడిన పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. సభకు మాజీ సీఎం జగన్ రావాలన్నారు. సమస్యలపై ఆయన మాట్లాడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సభలో స్వపక్షమైన, విపక్షమైన తామేనన్నారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో పథకాలన్నీ నేతి బీరకాయ తరహాలోనే అమలయ్యాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 26 లక్షల ఇళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించారని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు అని చెప్పి సగం పనులు చేశారని విమర్శించారు. గడిచిన 5 ఏళ్లలో గృహ నిర్మాణంలో రాష్ట్రం అదమ్మ స్థానంలో నిలిచిందన్నారు. జగనన్న కాలనీల్లోనూ రాష్ట్ర వాటా నిధులు లేవని, అన్ని కేంద్రానివే అని కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ను కూడా తగ్గించిందని, లబ్ధిదారులకు 945 కోట్ల మేర బిల్లులను కూడా ఎగ్గొట్టారన్నారు. గృహ నిర్మాణ శాఖకు ఇవ్వాల్సిన 3070 కోట్ల మేర నిధులు కూడా గత ప్రభుత్వం మళ్లించిందన్నారు. పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు దారి మళ్లించడంతో పాటు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదన్నారు. గడిచిన 5 ఏళ్లలో పశ్చిమ బెంగాల్లో 45 లక్షల ఇళ్లు నిర్మించారని చెప్పారు. ఏపీలో కేవలం 6.08 లక్షల ఇళ్లు మాత్రమే కట్టగలిగారని తెలిపారు. లేఅవుట్లలో సదుపాయాల కొరత ఉందని, మళ్లించిన నిధులు దేనికి వాడారన్నది ప్రస్తుతం ప్రశ్నగా మిగిలిందన్నారు.
ఆ నిధులు రిషికొండ ప్యాలెస్కు మళ్లించారా లేదా ఇతర అంశాలకా అన్నది తేలుస్తామన్నారు. గత ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట రుణాలు తీసుకుందని చెప్పారు. జగనన్న కాలనీల్లోనూ రాష్ట్ర వాటా నిధులు లేవని, అన్ని కేంద్రానివేనని కొలుసు పార్థసారథి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ ని మొత్తం 1.8 lakhs కి తగ్గించేసింది. తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వాల. మున్సిపల్ పరిధిలో మాత్రం 30,000 మాత్రం ఇచ్చారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ స్కీమ్ ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ హయాంలో కొన్ని ఎస్సీ ఏదైతే ₹1,00,000 ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్ కి అదనంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది స్టేట్ కంట్రిబ్యూషన్. దాదాపు 3 లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 1,80,000కి తగ్గించటం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ దగ్గరికి మనం చేస్తా ఉన్నాను నేను. మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్ తోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్లని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ ని ₹1,00,000 నుంచి 30,000కి తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్లని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. రాష్ట్ర ప్రజలు సీఎం చంద్రబాబు ఆశీస్సులతో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టానని వంగలపూడి అనిత అన్నారు. తనను ఆశీర్వదించిన పాయకారావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని, ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని సచివాలయం బ్లాక్ 2లో పూజా కార్యక్రమం అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె కుమార్తె రష్మితతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనితకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. బాధ్యతల స్వీకరణ అనంతరం వివిధ శాఖల అధికారులు, నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామన్నారు. పోలీసుల్లో గత ప్రభుత్వ ఆలోచనలతో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని, ప్రజలకు అనుకూలంగా పోలీసులు పనిచేయాలన్నారు. సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామన్నారు. బాధితులు కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామని అనిత తెలిపారు. ముందులాగే మేము వ్యవహారం చేస్తాము, ఇంతకు ముందులాగే మేము బిహేవ్ చేస్తామంటే కనుక అటువంటి సిచ్యువేషన్స్లో నేను చార్జ్ తీసుకోక ముందే చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా బ్లడ్ అలా నడుస్తుంది అనుకుంటే ప్లీజ్ మీరే పక్కకు తప్పుకుంటే పని చేసే వాళ్ళు వస్తారు. నేను ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, ఎన్డీఏ లీడర్స్కో మాకు పనిచేయమని చెప్పండి. ప్రజలకు అనుగుణంగా పనిచేయండి, ప్రజా రక్షణ విషయంలో పనిచేయండి. మీరు ఏదైతే కాకి డ్రెస్ వేసుకున్నారో దానికి గౌరవంగా మీరు పనిచేయండి అని చెప్తున్నా. దాని మీద నేను ఈ రోజుకి కూడా స్టాండ్ అయ్యాను. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాట చెప్పాను, అధికారంలోకి వచ్చి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా అదే మాట చెప్తున్నాను. దీంట్లో ఎక్కడ కూడా డివియేషన్. కంపల్సరీగా అండి. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు ఎక్కడ పడితే ఎక్కడ చాలా వల్గర్గా మాట్లాడారు. అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టు. ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 24న జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నారు. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోపు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశం ఇదే. ఎన్నికల ఫలితాలు మిషన్ ద్వారా వచ్చాయని సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుక మడతేసి మాట్లాడుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ధ్వజమెత్తారు. సీఎంగా ఉన్నప్పుడు కడప ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం వల్లనే వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా ఘోరంగా ఓడిపోయిందని విమర్శించారు.
నగరంలోని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 13వ డివిజన్ జేడీ నగర్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న రహదారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని తెలిపారు. చిన్న వర్షం వస్తే ప్రధానమైన కూడళ్లన్నీ నీటితో మునిగిపోతాయన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ నగరాన్ని ముంపుకు గురి కాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చూపిస్తున్న చొరవకు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన 10 నగరాల్లో విజయవాడ నగరానికి చోటు దక్కబోతోందని, అందరి ఆశలు ఫలించే విధంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. అతి తక్కువ రోజుల్లోనే అభివృద్ధి చెందిన నగరాల్లో విజయవాడ నగరం చోటు సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నారాయణ గారు కూడా ప్రత్యేకంగా వచ్చి దాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఈ విధంగా విజయవాడ నగరాన్ని రాజధాని నగరంగా నిన్న ఇంటర్నేషనల్ న్యూస్లో కూడా రావడం జరిగింది. బాగా గ్రో అవుతున్న నగరాల్లో విజయవాడ నగరం కాబోతూ ఉందని, ఎక్కడైతే అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటి పుట్ స్టెప్ అనేది విజయవాడ నగరమే. కాబట్టి విజయవాడ నగరాన్ని అభివృద్ధి పరచడంలో నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవతో ప్రపంచంలో మొట్టమొదటి 10 నగరాల్లో విజయవాడ మరొక నగరం కాబోతోందని చెప్పి ఇవాళ అంతర్జాతీయ వార్తల్లో కూడా రావడం జరుగుతుంది. అందువల్ల దాన్ని కాపాడుకునే విధంగా, అందరి యొక్క కోరికల్ని ఫలించే విధంగా విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం 5 సంవత్సరాలని తెలియజేస్తూ, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు మిషన్ల వల్ల వచ్చినాయని చెబుతూ ఉన్నారు. మిషన్ల వల్ల వస్తే 2019లో ఆయన ఏం మాట్లాడాడు ఒక్కసారి ఆ రికార్డులు చూసుకుంటే ఆయన ఏ విధంగా నాలిక మడతేసి ఎడాపెడా మారుస్తున్నాడో తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచకుండా దుర్వినియోగపరచడం. సిమెంట్ రోడ్డు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 50 లక్షల రూపాయలు బడ్జెట్ ఇస్తే దాంట్లో ఈ రోడ్డు కూడా పెట్టడం జరిగింది. అట్లాగే మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్లోని ఈ సంవత్సరంలోనే ఒక నెలలో అది కూడా ప్రారంభిస్తాం. మిగతా ఏదన్నా అటు రాజుగారి స్పందన అపార్ట్మెంట్ రోడ్డు కానివ్వండి, చిన్న ఇంకా 2 రోడ్లు ఉండే తప్పకుండా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్ళి వారు కూడా కమిషనర్ గారితో మాట్లాడించి సంవత్సర కాలంలోనే జేడీ నగర్ అనేది మొత్తం అంతా కూడా సిమెంట్ రోడ్లుగా ఏర్పాటు చేసే బాధ్యత కార్పొరేటర్గా నేను మా గౌరవనీయులైనటువంటి శాసనసభ్యుల ద్వారా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ సమస్య ఉన్నప్పటికి కూడా మనం పనిచేయించుకునే విధంగా ముందుకెళ్దాం. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అవినీతిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని వైసీపీ వీఎంసీ కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బోండా ఉమా చేసిన 2 భారీ కుంభకోణాలను చంద్రబాబుకు వివరిస్తామని చెప్పారు. ప్రకాష్ నగర్లో నా భవనంపై బోండా ఉమా అధికారులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రకాష్ నగర్లో దాదాపు 50 అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటిపై ఎందుకు దాడులు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీకి తాను మద్దతుగా ఉన్నందుకు నాపై బోండా ఉమా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నేను అక్రమాలకు పాల్పడి ఉంటే నా కాల్ లిస్ట్ బయటకు తీయించండి. నేను స్థలాన్ని ఆక్రమించలేదు, కొనుగోలు చేశానని నందెపు జగదీష్ స్పష్టం చేశారు. అది గవర్నమెంట్ స్థలం, అందరితో పాది. అక్కడ 20 ఉన్నాయి, నా పక్కన ఆ ఎదురు ఇంకో 20 ఉన్నాయి, మొత్తం 50 కట్టడాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ మాట చెప్పకూడదు, దాన్ని ఎందుకు చెప్తున్నానంటే నా వ్యక్తిత్వం అటువంటిది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది, అది నేనే కట్టాను, అది ఆక్రమణ. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు చూపిస్తాను, నేను మీరు అందరూ వచ్చారు కూడా నేను చూపించాలి, పార్టీ ఆఫీస్ చూపించకూడదు అని చెప్పేసి అది మరి అది నేను కట్టామన్నాను. మరి అది అక్రమం. మరి వాళ్ళు ఏమంటున్నారు ఆఫీసర్లో, ఏమంటే మరి ఆయన కట్టుబడి కట్టారన్నారు. మరి మీరు కళ్యాణ మండపం కట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు, దాంట్లో హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. అయితే ఎన్ని పగలగొట్టమని నేను అడగట్లేదండి, 4 ఆస్తులు చూపించాను. ఇప్పుడు అన్నీ 4 ఆస్తులు అధికారులకి వెళ్తే అధికారులు అధికారులే ఉన్నారు, నవ్వుతున్నారు. ఏమండి అసలు మాకు చాలా ఇబ్బందికరమై మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి, చాలా అన్యాయమేనండి అని చెబుతున్నారు. మరి టీడీపీలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళు, నీకు న్యాయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఒప్పుకోరు. ఏంటి చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చి అక్రమంగా జైల్లో పెట్టినంత విధంగా నన్ను అక్రమంగా 13వ తారీఖు నోటీస్ అంట, 14 వెరిఫికేషన్ అయిందంట. 14వ తారీఖు సాయంత్రం 5:30కి నాకు
నోటీసు వాట్సాప్లో పెట్టాను, నేను ఊర్లో లేను. 15 పొద్దున్న నుంచి పాల్గొడతాను. ఆ అధికారికి నూతన షోరూంలు ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగ కల్పనతో పాటు సమాజాభివృద్ధికి తోడ్పాటును ఇచ్చి ఆర్థిక వ్యవస్థను బలోపేతానికి దోహదపడుతోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ కరెన్సీ నగర్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిడ్డీస్ మార్ట్ న్యూ స్టోర్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సినీతార ప్రణీత సుభాష్ కలిసి లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని విజయవాడ కరెన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్ సమీపంలోని రామచంద్ర నగర్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్డీస్ స్మార్ట్ స్టోర్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, హీరోయిన్ ప్రణీత సుభాష్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరాం కలిసి లాంఛనంగా ప్రారంభించారు. పిల్లలను అమితంగా ఆకర్షించే విధంగా 5,000 చదరపడుగుల విస్తీర్ణంలో 5,000 రకాలు పైగా పిల్లలకు అవసరమైన వస్తువులన్నీ కిడ్డీస్ స్మార్ట్ స్టోర్లో అందుబాటులో ఉంచారు. అనంతరం స్టోర్ సందర్శించారు. స్టాక్ వివరాలు, న్యూ బోర్న్ బేబీస్ ఫోటోషూటు, కిడ్స్ వేర్, కిడ్స్ టాయ్స్, కిడ్స్ అలంకరణ వస్తువుల వద్ద నుంచి కిడ్స్ కర్లీ కట్స్ సెలూన్ ప్రత్యేకతని చెప్పారు. 10 ఏళ్ల వయసు పిల్లల వరకు కిడ్స్ వేర్ ఇక్కడ లభిస్తాయని స్టోర్ యజమానులు అతిథులకు వివరించారు. అనంతరం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ చిన్నపిల్లల కోసం వారికి అవసరమైన టాయ్స్, గేమ్స్, స్టేషనరీ, ఫుడ్వేర్లు ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం ఎంతో సౌలభ్యంగా ఉంటుందని తెలిపారు. కిడ్డీస్ మార్ట్ను సందర్శిస్తే పిల్లలు ఎంతో చక్కటి అనుభూతిని పొందుతారని తెలిపారు. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా అధునాతన డిజైన్లలో కిడ్స్ వేర్ ఇక్కడ లభించడం ఆనందంగా ఉందన్నారు. ఎంతో నాణ్యత, మన్నికతో కూడిన టాయ్స్, కిడ్స్ వేర్, డ్రెస్సెస్ ఇక్కడ లభిస్తాయన్నారు. నగరంలో నూతన షోరూంలు ఏర్పాటు చేయడం వలన ఉద్యోగాలు కల్పించడం, సమాజ అభివృద్ధికి తోడ్పాటివ్వటం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం జరుగుతుందని చెప్పారు. ఈ కిడ్ మార్ట్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది 10 మందికి ఉపాధి కల్పించింది. వాళ్ళు చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి? 3PP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో లక్షలాది ఉద్యోగాలు కల్పించాలని, సంవత్సరానికి కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి. 5 సంవత్సరాలకు కలిపి 25 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. దానికి ఇలాంటి వారి సహకారం కూడా అవసరం. ఇది ప్రైవేట్ అంటే ఒక గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగం వస్తేనే ఉద్యోగం కాదండి. ఇవాళ ప్రైవేట్ కంపెనీలో గవర్నమెంట్ కంటే ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. అందువలన ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెరగాలి, రాష్ట్రానికి ఆదాయం రావాలి, అదేవిధంగా అనేక మందికి ఉపాధి కలగాలి. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త ఫార్ములాతో చంద్రబాబు ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇలాంటి కంపెనీలు ఇంకా మరి అనేకమైన రావాలని చెప్పి, ప్రజలకు కూడా చేరువుగా ఉండాలని చెప్పి, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి, వీరు కూడా 10 మందిని మనం పోషిస్తున్నామనే అదే సంతోషం. అదేవిధంగా వీరి ఆర్థిక పరంగా కూడా వీరి కంపెనీ ఈ యొక్క షాప్ ఏదైతే ఉందో, ఈ మార్ట్ ఏదైతే ఉందో బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అనేకమైన విధానాలతో ఇలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ విజయవాడ నగరాన్ని తెలియజేస్తున్నాను. అనంతరం హీరోయిన్ ప్రణీత మాట్లాడుతూ పిల్లల కోసం 5,000 రకాల టాయ్స్, కిడ్స్ వేర్, కిడ్స్ సెలూన్ మరియు ప్రత్యేకంగా న్యూ బోర్న్ బేబీస్ కోసం ఫోటోషూట్ విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. నగర ప్రజల షోరూంని సందర్శించి దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రణీత తెలిపారు. విజయవాడలో కిడ్డీస్ మార్ట్ లాంచ్ అవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ జస్ట్ విజిటెడ్ ద స్టోర్లో మంచి కలెక్షన్స్ ఉంటాయి. అండ్ యాజ్ అ మామ్ ఐ నో హౌ మచ్ దిస్ మ్యాటర్స్. అండ్ యాజ్ ఆల్ ద యంగ్ మామ్స్ అవుట్ దేర్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ బ్యూటిఫుల్ places where everything is under one roof. And ee kiddies mart lo everything is under one roof. Salon gani, baby photo shoot gani, toys and kids needs gani, nursery items and hygiene items anni one roof lo undi, under one roof. And it's lovely to be here and congratulations and may you open many అనంతరం కిడ్డీస్ మార్ట్ చైర్మన్ సుబ్బారావు మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు వారికి కావలసిన వస్తువులన్నీ ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసి వన్ స్టాప్ షోరూమ్ని అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించామని చెప్పారు. షోరూం ప్రారంభం సందర్భంగా 20% వరకు డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కస్టమర్లకు సంతృప్తి ఇవ్వాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశామని, ప్రజలు తమను ఆదరించాలని ఆయన కోరారు. Then we are going to start 2 more outlets, one in Thadepalli and one more in Kannur. ఈ విజయవాడలో ఈ 3 ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దెన్ వీ విల్ మూవ్ టు వైజాగ్, హైదరాబాద్ అండ్ సమ్ డిఫరెంట్ సిటీస్ ఇన్ ద కంట్రీ. ఈ కాన్సెప్ట్తో మేము ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి మీ అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ సహకారం కూడా కావాలి.
ఎందుకంటే మనం మేము విజయవాడ వాళ్ళం, విజయవాడలో స్టార్ట్ చేసాం మేము. సో దిస్ ఇస్ జస్ట్ ఎ స్టార్ట్అప్ అండ్ వీఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ బిగ్గెస్ట్ కార్పొరేట్ కంపెనీస్ అవుట్ సైడ్. ఈ రోజుల్లో సుబ్బారావు గారి టీం వారు చెప్తా ఉన్నారు, ఇది మొదటి షోరూమ్ మాత్రమే, ఇంకా విజయవాడ నగరంలో ఇంకొక 2 షోరూమ్స్ అతి త్వరలోనే ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు, ఆ తర్వాత సౌత్ ఇండియా, ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో కూడా ఎక్స్పాన్షన్కి వారికి ఆలోచనలు ఉన్నాయి. ఆయన వైద్య రంగంలో అనేక ప్రముఖ సంస్థలకి సీఈఓగా పనిచేసినటువంటి అనుభవం వారికి ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉంది వారి సారథ్యంలో ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందుతుందని. మరొకసారి వారి టీం మొత్తానికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.